వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఒకే ఒక పొరపాటు వల్ల జరిగే నష్టాలను ఎంతో కాలం భరించాల్సి ఉంటుంది. అలాంటి పొరపాట్లు ఎంత కాస్ట్లీగా ఉంటాయో ఇప్పుడు ఏపీని చూస్తే అర్థమవుతుంది. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందున 5 ఏళ్ల పాటు ఏపీ పునాదుల్ని బలహీనం చేసేసింది ఆ పార్టీ ప్రభుత్వం. ఫలితంగా ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఓ పద్ధతి లేకుండా ప్రతి రంగంలోనూ ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఆ దుష్పరిణామాలు తీవ్రంగా బయటపడుతున్నాయి. విశాఖలో వరుస ఫార్మా ప్రమాదాలు, ఆ నిర్లక్ష్య వైరస్ పాలన పాపమే అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ రెడ్డి హయాంలో పారిశ్రామిక భద్రతా వ్యవస్థ అనేది లేకుండా పోయింది. ఎవరు కమిషన్లు ఇస్తే వారికి అనుమతులు ఇచ్చేశారు. ఇంకా చెప్పాలంటే పై స్థాయిలో వారు చేస్తున్నారు కాబట్టి మేం చేస్తే తప్పేంటని కింద స్థాయి అధికారులు ప్రతిదానికి విలువ కట్టి కంపెనీల్లో సేఫ్టీ నార్మ్స్ ప్రకారం చర్యలు తీసుకున్నారా లేదా అన్నది చూడటమే మానేశారు. ఫలితంగా యాజమాన్యాలు ఖర్చు తగ్గించుకునేందుకు రాజీ పడటం ప్రారంభించారు. చివరికి అది అత్యంత ఘోరమైన ప్రమాదాలకు కారణమవుతోంది. జగన్ సీఎం అయ్యాక ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం జాగ్రత్త పడాలి. కానీ జగన్ రెడ్డి సమీక్షల పేరుతో హడావిడి చేశారు. ప్రతి పరిశ్రమలోనూ సేఫ్టీ ఆడిట్ అని ప్రకటనలు చేశారు. ఎక్కడైనా చేశారా అంటే ఆ పేరుతో ప్రతి పరిశ్రమ నుంచి అనాధికార వసూళ్లు అయితే చేసుకున్నారు. అంటే ఓ విషాదాన్ని బూచి చూపి డబ్బులు దండుకున్నారు. కానీ ఆ పరిశ్రమలో రక్షణ వ్యవస్థలు బలంగా ఉన్నాయా లేదా, కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారా అన్న అంశాలను పరిశీలించలేదు. కంచె చేను మేసినట్లుగా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వ తీరు వల్ల ఇప్పుడు ప్రజలు నష్టపోతున్నారు. కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయింది. ఫలితంగా ఒక్క విశాఖ ఫార్మాలోనే ఎన్నెన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వ్యవస్థను మళ్లీ కింద స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ రావాలని, అప్పుడు మాత్రమే మళ్లీ వ్యవస్థలు బాగుపడతాయి, ప్రజలకు రక్షణ దొరుకుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.